గుడ్ మార్నింగ్ ప్రియమైన మిత్రులారా. మనకు డైరెక్ట్ సెల్లింగ్ అని, క్యూనెట్ అని, ఆర్నెట్ అని, ఆంప్రో అని, ఇంకోటని మనీ సర్క్యులేషన్ను మనకు అవసరం లేకపోయినా మెడిసిన్స్, అదేవిధంగా వస్తువులను మనకు 6,000 నుంచి 1,05,000 వరకు మనతోటి డబ్బులు కట్టించుకునేది బైనరీ సిస్టమ్ అని 1+2, 2+4, 6 అట్లా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మెంటర్స్ మనల్ని బుట్టలో వేసుకొని మనతోటి డబ్బులు కట్టిస్తూ ఉన్నారు. దానికి జరిగిన ఒక సంఘటన నాకు ఇటీవల ఒక 10 రోజుల క్రితం బస్సులో పరిచయం అయ్యాడు. బస్సులో పరిచయం అయినప్పుడు మీరేం చేస్తారు సార్, రిటైర్డా ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ అడిగిన తర్వాత జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మన యొక్క డీటెయిల్ అడుగుతారు. అంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, మనం ఏం చేసాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఇది కట్టాలా అది కట్టాలని చెప్పేటప్పుడు మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ను అడుగుతారు. అయితే ఏంటి సార్ అంటే, మంచి కాన్సెప్ట్ ఉంది, వేలు లక్షలు కోట్లు సంపాదించే కాన్సెప్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. నెంబర్ ఇవ్వండి అంటే ఓకే అని నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చిన తర్వాత ఆయన డైలీ రోజుకు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేయడం, మా యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి లింక్ పెట్టడం, తర్వాత ఇవన్నీ రకరకాలైనటువంటి మీటింగ్కు రండి, అదేవిధంగా మా ఆఫీస్కు రండి, సెలవు రోజులకి రియల్ ఎస్టేట్కు మా కారులో రండి, ప్లాట్లు చూడండి అని ఇవన్నీ లింక్స్ బిజినెస్ ఇమాజినేషన్. నా దృష్టిలో ఊహాజనితమైన పనులు. ఒకటేమో రియల్ ఎస్టేట్ ఊహాజనితమైనటువంటిది, అది మనకు ప్లాట్ అమ్మితే డబ్బులు వస్తాయి. ఇదేమో మనీ సర్క్యులేషన్కు డైరెక్ట్ సెల్లింగ్ అంటూ మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం. ఒక 6,000 రూపాయలు కట్టిన తర్వాత ఇంకా కొంతమంది జరిపిస్తే మనకు 1,000 రూపాయలు వస్తుందని, కమిషన్ వస్తుందని, అద్భుతమైన మెడిసిన్స్ అని, అద్భుతమైన పేస్ట్ అని, ఇంకా రకరకాలుగా వాళ్ళ మాటలతోటి మనల్ని బుట్టలో వేసుకుంటారు. బుట్టలో వేసుకొని వాళ్ళ ఆఫీస్కి పోయిన తర్వాత అందమైన ఏసీలో కూర్చోబెట్టి మనతోటి 1,06,000, 6,000 మినిమం కట్టించుకుంటారు. అంటే నాది డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకు పేస్ట్ కావాలి, నేను అడగడానికి క్వశ్చన్స్, అవునయ్యా నాకు డాక్టర్ రాపిచ్చాడు, దంతాలకు పేస్ట్ ఒకటి రాపిచ్చాడు, అది దొరుకుతుంది అంటే అది లేదు, మా దగ్గర ఉంటే మీరు తీసుకోవాలంతే. అంటే ఒక 6,000 ఇస్తే ఒక కిట్ ఇచ్చేస్తాడు. అవి నువ్వు అమ్ముకుంటావా వాడుకుంటావా ఏం అంటే, వాళ్ళు ఆ రేట్లను చూస్తే కూడా విపరీతమైన రేట్లు, అంతా మోసం, దగా, కుట్ర. మన సజ్జనారు ఇంకొకరు ప్రెస్ మీట్లో చెప్పినట్టు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి మోసపూరితంగా ఇది మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఏది వచ్చినా దీన్ని మీరు అవేర్నెస్ ఉండాలని చెప్పి పబ్లిక్కు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీన్ని మనం పూర్తిగా గమనించినట్లయితే ఇది ఇట్లా కాలక్రమేణా 4-5 వారం రోజులు జరిగిన తర్వాత రండి సార్ మీరు రియల్ ఎస్టేట్కు రండి ఆదివారం అంటే, వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే మోసం ఏంటంటే, మనుషులను తీసుకెళ్తారు, చూపిస్తారు. చెక్కు తెచ్చారా, చెక్కు తెస్తే ఇది ఏది నచ్చిందా అంటే మనం మొగమాటానికి పోయి ఈ ప్లాట్ బాగుంది లేదా ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. మినిమం 5,000 10,000 అయినా అడ్వాన్స్ కట్టించుకుంటారు ఏది ఈ యొక్క ప్లాట్కు. అది మనం పోకుంటే వాళ్ళు మంచి అందంగా అక్కడ చేసేసి అక్కడ మోటేషన్ చేపిస్తూ మనల్ని ఇది కొన్నారు, ఇది రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంత అద్భుతంగా రేటు పెరుగుతుందని ఉపన్యాసాలు చెప్పుకుంటూ మనల్ని వాళ్ళ మత్తులోకి దించి కొనిపించే ప్రయత్నం చేస్తారు. అట్లీస్ట్ మనం కారులో తీసుకుపోయిన కారు ఖర్చు కోసమైనా అడ్వాన్స్ కట్టమని, చెక్కు తెచ్చారని, చెక్ ఇవ్వమని రకరకాలుగా ప్రలోభపెట్టి అదొక టైప్ ఆఫ్ బిజినెస్.
కాబట్టి నేనేం చెప్పానంటే, నా వయస్సు ఇప్పుడు నేను కొనుక్కొని చేసేది ఏం లేదు, నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు, నేను తీసుకొని ఏం చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. సరే సార్ అని దాన్ని కట్ చేశాడు రియల్ ఎస్టేట్. ఇప్పుడు దీనికి పడ్డాడు, ఏదానికి 6,000, 1,60,000, 5,000 కడితే అద్భుతమైన లక్షల కోట్ల రూపాయల లాభం వస్తుందని. ఈ బైనరీ సిస్టమ్, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ అంటే నేను చెప్పడం ఏం చెప్పానంటే, నువ్వు ఏమైనా చెప్పు, నేను డబ్బులు కట్టేది ఉండదు. సర్వీసింగ్ ఏదైనా చేయాలంటే ఫ్రీగా చేస్తాం, అంతే తప్ప జోబీలోంచి డబ్బు కొట్టి అక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకొని నేను వాడుకొని మిగతా వాళ్ళకు కంపెనీకి సేల్స్మెన్ కాదు, ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన సరే సార్, ఒకసారి అయితే నాగోల్కు రండి, వచ్చి మా ఆఫీస్ చూడండి, మెంటర్ల యొక్క ఉపన్యాసం ఉన్నది, లింకులు చూడండి, ఇది చూడండి, అది చూడండి, అద్భుతం, ప్రపంచంలోనే ఇంత అద్భుతం లేదంటే. ఆయన కొత్తగా చేరాడు, కొత్తగా చేరి ఆయన కూడా ఏమీ తెలియదు. మోసపోయేది ఎప్పుడు తెలుస్తుంది? ఒక 5 మందిని 10 మందిని కట్టించిన తర్వాత ఆయన డబ్బులు ఆయనకు వస్తుంది అనుకుంటాడు. మనం మోసపోతాం కంపెనీలో, తర్వాత వేరే వాళ్ళని మోసం చేసి మనం రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తాం. అట్లా ఒకరిని మనము మన డబ్బులు పోగొట్టుకునే హక్కు మనకు ఉంటే ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ డబ్బులు మనం నమ్మించి మోసం చేసి కట్టించే ప్రయత్నం చేయడం అనేది ఇది కూడా కుట్రలో భాగంగా, ఇది కూడా క్రైమ్గానే భావిస్తూ ఉంటాం. ఎందుకంటే వారికి మనం ఇటీవల చూసాం, ఈ ప్రోడక్ట్ కొను, ఇది కొను అని అడ్వర్టైజ్మెంట్ చేసిన దానికే కేసులైనాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, డబ్బులు పెట్టి ఒక డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి కొంటే లాభం వస్తుందని, దాన్ని మనం సేల్స్మెన్ లాగా అమ్ముకోవాలని, లేదా మన డబ్బులను పెట్టి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ను తీసుకొని మనము దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు అనేది నా ఆలోచన. దాని ప్రకారము నేను చెప్పినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ దాని గురించి కమిషనర్ గారు ఇలా చెప్పాడని చెప్పాను. అది మాదే సార్ అన్నాడు ఆయన, ఫ్రాంక్లో ఒప్పుకున్నాడు. అయినా ఇది వాళ్ళు ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తుంటారు. ఏ దేశంలో ఉంటాడో వాడు ఓనర్ తెలియదు, మనం డబ్బులు ఎలా కడతామో క్లారిటీ ఉండదు. ఇప్పుడు మనకు ఒక వస్తువు కావాలి, మనం మార్కెట్కి వెళ్తాం, కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చేస్తాం, ఇట్ ఈజ్ క్లోజ్. వీళ్ళ దగ్గర పనికిరాని సామాన్లు 6,000 తెచ్చుకొని మనం వాడుకుంటూ మిగతా వాళ్ళకు అమ్ముకోవాలంటే, అంటే సేల్స్మెన్ అవతారము ఎత్తాలి. అంటే సేల్స్మెన్ అవతారం ఎత్తడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని అమ్ముకుంటుంది, అంతేగాని దీన్ని మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి వాళ్ళ యొక్క మాటల గారడీతోటి మనల్ని నమ్మించి అందరినీ పబ్లిక్ను మోసం చేయడం తప్ప వేరే కాదు అనేది నాకు తెలిసినటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆయన యొక్క ఫోను వన్ డే అయిపోయింది, రావడం మానేశాడు. ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, నేను డబ్బులు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు. ఏదైనా సర్వీస్ ఫ్రీగా చేయాలంటే చెప్పండి, చేస్తాం. ఇప్పుడు ఆయన దగ్గర నాగోలు పోయి రావాలంటే కూడా 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి మాటలు నువ్వు ఖచ్చితంగా డబ్బులు కడతావు. అంత అద్భుతమైన ఉపన్యాసాలు, మనిషిని ఆకర్షించే మెంటర్స్ను వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి ఎంగేజ్ చేస్తారు. మాటల గారడీస్ తోటి చేసి మనం చూసాం. రాజకీయ నాయకులు మాటల గారడీ ఎలా చేస్తారు, వాళ్ళకంటే వీళ్ళు ఇంకా బాగా అద్భుతంగా చేస్తారు. ఆ మాటల గారడీలో అదే పెట్టుబడి. వాళ్ళు మెంటర్స్ను కూడా మంచి వాళ్ళని, అన్ని లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళను ఎలా ప్రజలను ఆకర్షించాలో అలాంటి వాళ్ళకు గంటకింత లేదా ఎంగేజ్ చేసుకొని వేల డబ్బులు వాళ్ళకు ఖర్చు పెట్టి మనల్ని ఆకర్షించి ప్రజల నుంచి డబ్బులు కొట్టేసేటువంటి ఉపాయంలో భాగంగా ఈ కంపెనీ వాళ్ళు, ఇట్లా ఏజెంట్లు, ఈ మెంటర్స్ అందరి కూడా పాత్ర ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. మనం కష్టార్జితమైనటువంటి డబ్బులను ఇట్లా బైనరీ సిస్టంలోను 1+2 అని, 1+4 అని
ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోయి డైరెక్ట్గా మెటీరియల్ వస్తుంది అనేది చేయండి. గతంలో ఆమ్రే ఎన్నో రకాలైన కంపెనీలు వస్తూనే ఉంటాయి, మోసం జరుగుతూనే ఉంటాయి. మనం చూసాం యాప్ల ద్వారా డబ్బులు కట్టడం, అకౌంట్ నుంచి చేయడం, వాడెవడో తెలియదు, ఏ అకౌంట్లో డబ్బులు పోతాయి, ఏ విధంగా పోతాయి అని కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు. భారతదేశంలో చాలా రోజుల నుండి ఇవన్నీ జరుగుతున్నాయి. కలకత్తా బేస్ కంపెనీలు జరిగేది, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి ఎన్నో వందల కోట్ల రూపాయలు మోసపోయిన బాధితులు మనము సుందరయ్య విజ్ఞానంలో చెప్పుకునేది. మనీ సర్క్యులేషన్ 1000 కడితే ఇంత లాభం వస్తుందని, 2000 కడితే ఇంత వస్తుందని, ఇంతమందిని జరిపి ఇన్ని వేల కోట్లు వస్తాయని, ఇన్ని వందలు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ బుట్టలో పడేసి మన యొక్క కష్టార్జితాన్ని గుంజుకోవడమే ఆ కంపెనీ యొక్క లక్ష్యం. ఆ ఓనర్కు కొన్ని కోట్లు వచ్చిన తర్వాత దుకాణం బంద్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు పట్టుకోవడానికి కూడా వీలు కాకుండా వాళ్ళ యొక్క అకౌంట్లు రకరకాలైనటువంటి ఏజెంట్లు మాత్రమే మనకు దొరుకుతారు. ఏజెంట్ల దగ్గర ఏముంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మేము నమ్మించేసాం, మేమేం చేయాలంటే గతంలో ఎన్నో జరిగాయి. ఇప్పటికైనా పబ్లిక్ అవేర్నెస్గా వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ను కానీ, ఈ మార్కెటింగ్ లింక్ అని కానీ, బైనరీ సిస్టమ్ అని కానీ, ఇంకొకటి కొత్తగా వచ్చింది, ఎలక్ట్రికల్ బైక్ ఒకటి కొంటే 2 ఫ్రీ. ఇది అందరినీ నెంబర్లు చేసేయండి. తల్లి, తండ్రి, తమ్ముడు, బావ, బామర్ది అందరినీ చేస్తే కోట్లు వస్తాయని కొంతమంది బాగా ఎడ్యుకేటర్సే ఆ విధంగా చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్పడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్రమత్తం కావాలని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.